2024 టీ20 ప్రపంచ కప్ ముగిసింది. ఈ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత జట్టు వెస్టిండీస్లో హరికేన్ ప్రభావం వల్ల గత 2 రోజులుగా అక్కడే ఉండిపోయి మంగళవారం రోజున స్పెషల్ ఫ్లైట్లో ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు అలానే కోచింగ్ సిబ్బంది మొత్తం కలిపి 70 మంది మంగళవారం రాత్రి ముంబై చేరుకున్నారు. ఇండియాలో ల్యాండ్ అయిన టీమిండియాకు భారత అభిమానులు ఘనమైన స్వాగతం పలికారు. ముఖ్యంగా ముంబై లోకల్ బాయ్ రోహిత్ శర్మకు అభిమానులు ఒక రేంజ్ లో వెల్కమ్ చెప్పారు. ఇవన్నీ ఒకటైతే తాజాగా బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ సెక్రటరీ జైషా బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఏమన్నారంటే, టీమిండియా టీ20 ప్రపంచ కప్ లో అసాధారణ ప్రదర్శన చేసి ప్రపంచ కప్ ను గెలుచుకుంది. కోట్ల మంది అభిమానుల ఆశలను కళలను నెరవేర్చింది. ఈ సందర్భంగా ఆటగాళ్ల కృషి అంతటిని ప్రశంసిస్తూ అభినందిస్తూ బీసీసీఐ వారికి ప్రోత్సాహకంగా 125 కోట్ల ప్రైజ్ మనీని ఇవ్వాలని నిర్ణయించుకుంది. జైషా ప్రకటన విని క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ విజేతకు 20 కోట్లు, రన్నరప్ కి 10 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. అలాంటిది బీసీసీఐ ఇంత భారీ మొత్తంలో ఏకంగా 125 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించడంతో అన్ని జట్లు ఒక్కసారిగా అవాక్కయ్యాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.